ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, గానుగ నుండి తెప్పించింది. ఇప్పుడు మనకి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఆకే అనమాట. ఇది వచ్చేసి గుంట గులగరాకు అంటే బ్రింగ్రాజ్, ఇది అందరికీ తెలిసిన పేరే. సో ఇదైతే మనకు బయట ఎక్కడ దొరకదండి, పొలాల్లో మాత్రమే దొరుకుతుంది. కొనడానికి ఎక్కడ కుదరదు, మనమే వెళ్ళి పొలాల్లో తెచ్చుకోవడమో ఎవరి చేతైనా తెప్పించుకోవడమో జరగాలంతే. ఫస్ట్ ఈ ఆకుని నీట్ గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కోకోనట్ ఆయిల్ పోసుకొని అండ్ రోజ్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. దాంతోపాటు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్ లో పెట్టి కాసేపు బాగా మరగనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్ లో బాగా మరిగాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఒక బౌల్ తీసుకొని దాన్ని వడకట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రోజ్మెరీ లీవ్స్ డస్ట్ ఆకులని ఉంటాయి కాబట్టి వడకట్టుకున్న తర్వాత ఆ ఆయిల్ ని మనం ప్రిజర్వ్ చేసుకొని రోజు నార్మల్ గా ఎట్లాగైతే హెయిర్ ఆయిల్ వాడతామో అలా నార్మల్గానే యూజ్ చేయడమే అనమాట. ఇది ఏం పాడైపోదు, ఏమైపోదు. నార్మల్గా కోకోనట్ ఆయిల్ ఎట్లయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. వీడియో కొత్త వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి.